ఇగో నేను మళ్ళీ వచ్చిన మంచున్నారు అందరూ. మేమైతే అందరం మంచున్నాము. మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అయితే ఇలా మా గల్లి పిల్లలందరూ అక్క ఈడ ఉట్టి కడదామే అని అంటుర్రు. మంచిగా గోపికని కృష్ణుని తయారు చేసి ఉట్టి వలగొట్టిపిద్దాము, మనం అందరం పిల్లలం బాగా మంది ఉన్నాము, ఉట్టి వేద్దాము అని అంటారు. కానీ ఇక్కడ ఏడ కట్టరాదు. అయితే ఈడ ఏమంటుండంటే మా బంగ్లాకు బాబాయ్ వాళ్ళ బంగ్లాకు మధ్యలో మంచిగా తాడు కట్టేసి దానికి ఉట్టి కడదామని అన్నారు. అయితే కట్టుర్రి రా అన్న, అక్క కుండ ఇయ్య అన్నారు. కుండ ఏడికెళ్తేలా కొత్త కుండ నెంబోయలేదు. అయితే నాకు యాదకి వచ్చింది. ఇక మా ఇంట్లో పోషం పండు చేసినప్పటి కుండలు ఉండే, ఆ కుండలల్లో ఏదన్నా ఒకటి కుండ పెడదాము అని అన్నాక ఏం కాదు అట్లా వేసి పెడదాము అని అన్నారు. ఇక ఆడ తాడు కడతారట, అప్పటికి కుండ తయారు చేస్తారట. అయితే ఇక అప్పటికి కడదామని వీళ్ళందరూ బతిమలాడుతుర్రు. సరే కడదాము అని చెప్పిన. అయితే ఇక అప్పటికి వర్షం పడుతుందా, మంచి ఉంటుందా, మొగులవుతుందా తెలియదు. ఇక వర్షం పడని ఏమన్నా కానీ ఇక అక్క ఎట్లన్నా వేసి మంచి ఉట్టి కడదాము అని ఇక వీళ్ళందరూ అంటుర్రు. వీళ్ళందరి కోరిక మేరకు అప్పటికి ఇక ఉట్టి కడతామని మేమైతే ఫిక్స్ అయిపోయినాం. ఇక మరి మీ ఊర్లలో చేసిర్రా చెయ్యలేరా మాకు మళ్ళా కామెంట్లలో పెట్టుర్రి, సరేనా? అయితే ఉట్టి ఏడికెళ్ళి కడతారా, మరి ఉట్టి కట్టాలి తాడు కట్టాలి కదా, చెట్లు అయితే లేవు ఏడ ఎట్లా కడదాము అని అంటే ఇగో ఈ బంగ్లా మీదకి వెళ్ళి ఈ సలాకలకి వెళ్ళి ఇగో నిపుణ్ గాడల్ల ఇల్లు మీద కొంచెం అంతుంది పిల్లర్ల సలాక అగో ఆడదాకా తాడు తీసుకట. ఇక ఆడికెళ్ళి దాకా కట్టినాక మధ్యలో ఉట్టి కడతారు. ఇక అయితే ఉట్టి కడతాం కదా, కృష్ణాష్టమికి కృష్ణుడు గోపిక తయారు చేయాలి కదా, కృష్ణుడిని గోపికని తయారు చేయగలిగి ఇగో మేము ఇద్దరిని ఎంచుకున్నాము. ఇక మా గల్లీకి చిన్న పిల్లలంటే ఇగో వీళ్ళిద్దరే ఉన్నారు. కృష్ణుడు ఈ రోగో కృష్ణుడు, ఇదేమో రాధమ్మ అంటే గోపిక కృష్ణుడు లడ్డుగా కృష్ణుడువే కదా. ఈ సూపర్ మ్యాన్ రోగు అపరిచితుడు నువ్వేనా అని అంటున్నారు. నువ్వు కృష్ణుడు అనక్కనే పోయి గోపిక. వీళ్ళిద్దరు మంచిగా అప్పటికి కృష్ణుడు వేషం వేస్తారట. కృష్ణుడు గోపిక లెక్క తయారు చేస్తాం మేము. ఇక ఇద్దరు రాధాకృష్ణుడు వేషం వేస్తారు కదా. అరే గుండు నువ్వు వేస్తావా, కృష్ణుడు వేషం వేస్తావా, నువ్వు గోపిక వేషం వేస్తావా? వీళ్ళిద్దరు కూడా వేస్తారు కానీ అప్పటిదాకా వీళ్ళు తయారవుతారా? తయారైనా కానీ ఉంచుకుంటారా? వీళ్ళు అస్సలు ఉంచుకోరు. మీరిద్దరికి ఆన్సర్ అప్పటికి ఉట్టి వాళ్ళ కొట్టేటప్పుడు రా, సరేనా? అప్పటికి ఉట్టి వాళ్ళ కొట్టేటప్పుడు రా మళ్ళా, సరేనా? ఇగో మేము ఇప్పుడు ఉట్టి కట్టగలిగి కుండ తాడు ఇట్లా తీసుకొచ్చినాం. వేసుకో అచ్చం పిట్టలు పట్టడం లెక్క కుండేసుకో పాట పాడు. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా ఈ కుండతోనే ఉట్టి తయారు చేస్తాము. ఉట్టి తయారు చేసి ఇక ఈడికెళ్ళాడికి తాడు కట్టి మొత్తం తయారు చేసి కుండ వాళ్ళ కొడతారు. ఇక ఈడెం పోయి కృష్ణుడు, ఇదేం పోయి గోపిక పొరి తయారుగా పొర్రు. ఇక తయారైనాక ఇస్తాం. ఇక అదే విషయం ఏమే పొర్రిగా కట్టు పొరి జల్దీ, మళ్ళా చీకటి అవుతుంది. జల్దీ కట్టుర్రి, సరేనా? ఆడగట్టుర్రి. ఆడికెళ్ళి ఇగో నిపుణ్ గాడల దావ మీద సలక కనబడతలేదు నాకు, చిన్న కనబడుతుంది. దానికి కట్టేర్రి మెల్లం. కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మము కృష్ణ రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు కృష్ణుడు. కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం. లోకంలో ఏదైనా సంపాదించాలి అనుకుంటే అది ధనం కాదు, స్నేహాన్ని సంపాదించండి. అలాగే గుర్తుంచుకోండి.
केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पालक जरा जन्महीनं पानन्दपेनं समाधानलीनं बोल पैसा తీసుకోవాలా ఏంటి బాబా అన్న ఇంకోసారి రే బాబా మాకి ఓళ్ళేనా జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ అయిపోయింది బాయ్ పెద్ద బాయ్ చేస్తున్నావు నిజంగా